గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. ముందుగా అందరికీ నమస్కారాలు, మీడియా మిత్రులకు అందరికీ కూడా. మరి ఇవాళ మన అందరి ప్రియతమ నాయకులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా మరి ఆనాడు 2017 నవంబర్ 7వ తేదీన ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించి నేటికి 4 సంవత్సరాలు పూర్తి కావడం జరిగింది. మరి ఆయన ఆ రోజు వేసిన తొలి అడుగు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నింపడం జరిగింది. మరి ఆయన తన సుదీర్ఘ పాదయాత్రలో మరి కోట్లాది మందిని కలవడం జరిగింది, అన్ని వర్గాల ప్రజలను కలవడం జరిగింది. మరి పేద బడుగు బలహీన వర్గాలకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల స్థితిగతులను ఆయన కల్లారా చూడడం జరిగింది. మరి ఆ పాదయాత్ర ద్వారా మరి ఆయన ప్రజలకు ఇచ్చిన ఏదైతే హామీలు ఉన్నాయో మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈ 2 ఏళ్ల కాలంలో మరి ఆయన చెప్పిన హామీలన్నీ కూడా ఈరోజు 95% హామీలు పూర్తి చేసిన ప్రభుత్వం బహుశా ఈ భారతదేశంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా మరి గర్వంగా కూడా చెప్పుకోగలం. మరి ఆనాడు ఆయన పాదయాత్రలో మరి అనేక సమస్యలు ఆయన కల్లారా చూడడం జరిగింది. రైతుల సమస్యలు అయితేమి, మరి అదేవిధంగా మహిళల సమస్యలు అయితేమి, విద్యార్థుల సమస్యలు అయితేమి, మరి పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన సమస్యలు అయితేమి, మైనార్టీల సమస్యలు అయితేమి, మరి అవన్నీ కూడా చూసిన తర్వాత మరి మేనిఫెస్టో రూపంలో నవరత్నాల రూపంలో కేవలం 2 పేజీల మేనిఫెస్టో ఎన్నికల ముందు ప్రకటించడం జరిగింది. మరి మనకందరికీ కూడా తెలిసిన విషయాలే. ఎందుకంటే ఎన్నికల ముందు మరి అనేక రాజకీయ పార్టీలు మరి ఎన్నికల ముందు మేనిఫెస్టో ఇవ్వడం జరుగుతుంది, ప్రజలకు హామీ ఇవ్వడం జరుగుతుంది. 100 పేజీల మేనిఫెస్టో ఇచ్చిన తర్వాత కూడా మరి ప్రజలు వాళ్ళకు 5 ఏళ్ల కాల పరిమితి ఇస్తే కూడా మరి ఆ 5 ఏళ్లలో కూడా ఏదో 1 హామీలు పూర్తి చేసిన ప్రభుత్వాలని మనం గతంలో చూసాం. కానీ దానికి భిన్నంగా మరి ఇవాళ మన ముఖ్యమంత్రి గారు మరి ఆయన ప్రజా సంకల్ప యాత్రలో మరి ప్రజలకు ఇచ్చిన హామీలు, బీసీలకు ఇచ్చిన బీసీ డిక్లరేషన్ ద్వారా ఇచ్చిన హామీలు అయితేమి, మైనార్టీలకు ఇచ్చిన హామీలు అయితేమి, ఎస్సీలకు ఇచ్చిన హామీలు అయితేమి, ఎస్టీలకు ఇచ్చిన హామీలు అయితేమి, మరి అవన్నీ కూడా ఈరోజు 95% హామీలు పూర్తి చేయడం జరిగింది. మరి ఖచ్చితంగా ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక సుభిక్ష పరిపాలన ఈరోజు కొనసాగుతుంది. మరి అదేవిధంగా గతంలో కూడా మరి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పాదయాత్ర చేయడం జరిగింది. మరి ఆ పాదయాత్రలో కూడా ఆయన ప్రజలకు అనేక హామీలు ఇవ్వడం జరిగింది. మరి ఆయన మాటల్ని నమ్మి ఆ రోజు ప్రజలు 2014లో ఆయనకు అధికారాన్ని ఇస్తే మరి 5 ఏళ్ల కాలంలో ఆయన ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు అందించిన దాఖలాలు మనకు ఎక్కడ కనిపించవు. మరి దానికి భిన్నంగా మరి ఇవాళ మన నాయకుడు మన ముఖ్యమంత్రి గారు మరి ప్రజలు ఏదైతే ఆయన మీద పెట్టుకున్న నమ్మకాన్ని విశ్వాసాన్ని వమ్ము చేయకోకుండా ఈరోజు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా తూచా తప్పకోకుండా ఈరోజు ఒక పక్క కరోనా మహమ్మారి ఉన్నా కూడా కరోనా మహమ్మారిని కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటూ మరి రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం కూడా రాని పరిస్థితుల్లో కూడా మరి ప్రజలకు నేను ఏదైతే మాట ఇచ్చానో మరి ఆ మాటలకు అనుగుణంగానే నేను ముందుకు వెళ్తానని చెప్పి ఈరోజు అడుగులు ముందుకు వేస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇవాళ 4 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో మరి మన ముఖ్యమంత్రి గారికి మరి కడప నియోజకవర్గ ప్రజల తరపు నుంచి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఇవాళ ఆయన ఇచ్చిన ఏదైతే హామీల్లో ప్రతి కుటుంబానికి ఏదో ఒక రకంగా మేలు జరిగే కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు రైతు భరోసా అయితేమి, మరి అమ్మ ఒడి అయితేమి, విద్యా దీవెన అయితేమి, వసతి దీవెన అయితేమి, మరి ఏదైతే డ్వాక్రాకు సంబంధించిన ఏదైతే వైఎస్ఆర్ ఆసరా అయితేమి, మరి అదేవిధంగా 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ళు పైబడిన ఏదైతే మహిళలకు వైఎస్ఆర్ చేయూత అయితేమి, మరి అనేక కార్యక్రమాలు, ఆటో కార్మికులకు 10,000 రూపాయలు అయితేమి, నాయి బ్రాహ్మణులకు 10,000 రూపాయలు అయితేమి, మరి దర్జీలకు 10,000 రూపాయలు అయితేమి, మరి అదేవిధంగా సంక్షేమ పథకాలు ఒక పక్క, మరి అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా రెండు కళ్ళుగా ఈరోజు చూసుకుంటూ ఈరోజు ముందుకు సాగుతున్న మన ముఖ్యమంత్రి గారికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా తమరి ఆశీర్వాదాలు అందించాలని, దీవెనలు అందించాలని కూడా నేను అందరికీ కూడా తెలియజేసుకుంటూ రాబో ఈ 2.5 సంవత్సరాల్లో కూడా మరి రాబో రోజుల్లో కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు కేవలం
ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలే కాకోకుండా ఒక ప్రజానాయకుడిగా మరి ఆనాడు ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా ఒక ప్రజానాయకుడిగా ప్రజలకు అవసరాలు ఏ ఉన్నాయని కూడా అవన్నీ కూడా గుర్తించి మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ప్రజలకు అందరికీ కూడా అనేక కార్యక్రమాలు చేసిన పరిస్థితి కూడా మనం చూసాం. దానికి అనుగుణంగానే మరి ఇవాళ మన ముఖ్యమంత్రి గారు కూడా ఆ తండ్రి అడుగుజాడలో నడుస్తూ మరి రాబో రోజుల్లో కూడా ఆయన ఇచ్చిన హామీలే కాకోకుండా రాష్ట్ర ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయో కూడా అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని రాబో రోజుల్లో అన్ని కార్యక్రమాలు చేసే విధంగా మరి ముందుకు వెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఏ ఎన్నికలు జరిగినా కూడా ప్రజలు ఏదైతే బ్రహ్మరథం పడుతున్నారు, ఎందుకంటే స్థానిక ఎన్నికల్లో కానీ మరి ఎక్కడైనా ఉప ఎన్నికలు జరిగిన పరిస్థితుల్లో కూడా మరి ప్రజలు ఇస్తున్న తీర్పు ఏ విధంగా ఉందంటే ఈరోజు ప్రతిపక్షాలకు చెంపపెట్టుగా ఈరోజు మనకు అందరికీ కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిపక్షాలు మరి ప్రజలకు మేలు జరుగుతున్నా కూడా మరి దానికి ఏ విధంగా అడ్డుపుల్ల వేయాలి అనే ఆలోచన చేస్తూ మరి ఇవాళ ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ప్రజలకు మేలు జరగకూడదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందని చెప్పి మరి ఏ విధంగా ప్రజల సంక్షేమ కార్యక్రమాలు దాన్ని కూడా మరి కొన్ని వ్యవస్థలను మేనేజ్ చేస్తూ మరి దాన్ని కూడా అడ్డుపుల్ల వేసే కార్యక్రమాలు ఈరోజు కొనసాగుతున్నాయి. ఇప్పటికైనా ప్రతిపక్షాలు మరి ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్రజల తీర్పును గ్రహించుకొని మరి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజల సంక్షేమం గురించి ప్రభుత్వానికి అండగా ఉండాలని కూడా ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీలు ప్రతిపక్ష నాయకులకు అందరికీ కూడా నేను ఈ సందర్భంగా మీడియా ముఖంగా వాళ్ళకందరికీ కూడా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంతో ఈరోజు సంతృప్తికరంగా ఉన్నారు. ఈరోజు 80 నుంచి 90% ప్రజలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనను ఈరోజు సమర్థించడం జరుగుతుంది. రాబో రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెంట రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉంటారని నేను నమ్ముతూ విశ్వసిస్తూ మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పాదయాత్ర ప్రారంభించి 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో మరి మన ముఖ్యమంత్రి గారికి నేను కృతజ్ఞతలు మరి అభినందనలు తెలియజేసుకుంటూ మరి రాబో రోజుల్లో కూడా ప్రజలకందరికీ కూడా మా ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు మరి అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కెమెరా ఆన్ చేసుకుని ఈ రోజుటికి జననేత మా ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి 4 సంవత్సరాలు పూర్తి అయినందున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కడప జిల్లాలో ఒక పండుగ వాతావరణం నెలకొనడం జరిగింది. ఎందుకంటే కార్యకర్తలందరూ కూడా ఒక ఉత్సాహాన్ని నింపినటువంటి కార్యకర్తలందరూ కూడా ఒక భరోసాను ఇచ్చినటువంటి పాదయాత్ర ఈ 4 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి అడుగు కూడా దళిత బడుగు బలహీన వర్గాలందరూ కూడా మేలు చేసే విధంగా ఆయన ఆలోచనలతో నడవడం, ప్రతి ఒక్కరికి కూడా అన్ని కులాలకు అన్ని మతాలకు ఎవరిని తాకినా కూడా ఎవరితో మాట్లాడినా కూడా వాళ్ళ కష్ట సుఖాల్లో విన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అవన్నీ కూడా ఆయన సంక్షేమ పథకాల్లో భాగమై ప్రతి ఒక్కరికి మేలు చేసే విధంగా ఎవరికి మాట ఇచ్చినా నిరుద్యోగులకు మాట ఇచ్చినందుకు ఎంతోమంది లక్షల మంది 1.5 లక్షల మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా చేయడం, అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థ తేవడం, అదేవిధంగా ఉచిత విద్యుత్ తీసుకురావడం, దళితులందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా మేలు చేసే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉండడం చాలా సంతోషదగ్గ విషయం. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర ప్రజల తరఫున మరియు ముఖ్యంగా మా కడప జిల్లాలో ఆయన పుట్టినందుకు ఆ దేవుడికి కృతజ్ఞత తెలియజేస్తూ మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి దేవుడు మంచి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఆలోచించేటువంటి నాయకుడికి మునుముందు కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తోడు ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా వేడుకుంటా ఉన్నాను. దేశ చరిత్రలో ఒక రాజకీయ నాయకుడు ఒక రాజకీయ పార్టీ ఆధ్వర్యంలో దాదాపు 3648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర దేశ చరిత్రలో ఒక సంచలనం, ఒక అద్భుతం. ఎందుకంటే అనేక రకాలైనటువంటి కులాలను మతాలను వివిధ రకాల ఈ దేశంలో ఎక్కడ కూడా ఇన్ని కులాలను వర్గీకరించి వాళ్ళని అందరికీ కూడా వారి కష్ట సుఖాలను తెలుసుకొని పాదయాత్రలో ప్రభుత్వం వచ్చిన వెంటనే దాదాపు 56 రకాలుగా బీసీ కులాలందరినీ కూడా వర్గీకరించడం జరిగింది. ఈరోజు మైనార్టీలకు ఏదైతే మాట చెప్పాడో వాళ్ళందరికీ కూడా ఈరోజు అదేవిధంగా వర్గీకరించడం జరిగింది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా
ఈబీసీలు కూడా వెనుకబడి ఉన్నారు ఆర్థికంగా అని చెప్పేసి ఈ రోజులన్నీ ఏర్పాటు చేసి దేశ చరిత్రలోనే ఒక ఆదర్శ ముఖ్యమంత్రిగా ఉండడం జరిగింది. నిజంగా ఎందుకంటే అగ్రవర్ణాల్లో కూడా చాలామంది పేదలు ఉన్నారు. మరి వాళ్ళందరినీ కూడా హక్కున చేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉందనేసి ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే వారందరికీ కూడా ఈరోజు ఈబీసీ కార్పొరేషన్ల ద్వారా డబ్బులు ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా కాకుండా ఈ రాష్ట్రంలో ఒక అవ్వకు ఒక మనవడిగా, ఒక అక్కకు ఒక తమ్ముడిగా, ఒక పిల్లవాడికి ఒక మేనమామ ఇలాగా వారి కష్టాలు వారి నష్టాలు అన్నీ తెలుసుకొని వారి అండగా ఉంటూ ఈరోజు ఈ రాష్ట్రాన్ని దేశంలోనే ఈ రాష్ట్రం ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నాడు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు వేసిన తొలి అడుగు ఈరోజు ప్రగతికి సింహస్వప్నం లాగా అయిందని నేడు తెలియజేసుకుంటూ ఆయన భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఆయన్ను దేవుని ఏడుకొండల స్వామిని కోరుకుంటున్నారు. ఈరోజు కడప జిల్లా సర్పంచ్ సంఘం అధ్యక్షులుగా సర్వసభ్య సమావేశం జరపడం జరుగుతుంది. కావున ఈ సమావేశానికి చేసినటువంటి పెద్దలు, నాతోటి సర్పంచులకు, జిల్లా నాయకులకు, అందరికీ కూడా మీడియా మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా సమస్యలు 3-4 డిమాండ్లు ఉన్నాయి. అది గవర్నమెంట్కు తెలియజేసి గౌరవ మంత్రివర్యులకు కూడా తెలియజేయాలని చెప్పి కూడా మేము ఒక నిర్ణయానికి వచ్చాము. ఆ సమస్యలు ఏమంటే, మా యొక్క సర్పంచులకు అందరికీ కూడా విద్యుత్తు సంబంధించినటువంటి బకాయిలు, ఆ బకాయిలు పాత బకాయిలన్నీ మాఫీ చేయాలని చెప్పి మెయిన్ డిమాండు. అదే కాకుండా గతంలో మేము సర్పంచ్ అయినాక ప్రతి ఒక్కరు సర్పంచులు కూడా 14th ఫైనాన్స్ ఉన్నది. అది అందరము ప్రతి ఒక్కరము కూడా వర్కులు చేసి బిల్లులు కూడా చేసి ఎంబుక్కులు కూడా అన్నీ చేసుకున్న తరుణంలో ఆ బిల్లులు ఆ డబ్బు ల్యాప్స్ కావడం చాలా బాధాకరంగా ఉంది. అది కూడా గౌరవ మంత్రివర్యులు చొరవ తీసుకొని మాకు ఆ ఫండ్స్ రిలీజ్ చేయాలని చెప్పి కూడా మా జిల్లా తరపున అందరం తరపున నేను విన్నవించుకుంటున్నాను. అలాగే ఇంకొకటి, పారిశుద్ధ్య కార్మికులకు ఎక్కువ వారు చేస్తున్నటువంటి శ్రమను గుర్తించి ఎక్కడైతే సర్పంచులకు పారిశుద్ధ్య కార్మికులు లేదో గవర్నమెంట్ చొరవ తీసుకొని అక్కడ కొంతమందిని పారిశుద్ధ్య కార్మికులుగా నియమించాలని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా ఆ పని కూడా గౌరవ మంత్రివర్యుల దగ్గరికి వెళ్ళి మేము ఆ దృష్టి తీసుకెళ్తామని కూడా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇంకొక విషయం ఏమంటే, మాకు సచివాలయ సిబ్బందితో మాకు అనుసంధానం చేసి మేము చెప్పినట్టు సచివాలయ సిబ్బందులు కూడా అక్కడ జరుగుతున్నటువంటి సమస్యలు ఏమైనా వచ్చినా, ఏ పథకాలు వచ్చినా కూడా సర్పంచ్తో సంప్రదించి చేయాలని చెప్పి కూడా ఆ యొక్క అధికారం కూడా మాకు ఇవ్వాలని చెప్పి కూడా గౌరవ మంత్రివర్యులను కోరుకుంటున్నాము. ఎందుకంటే ఎక్కడైనా కానీ సర్పంచ్లకు అసలు కనీసం సెక్రటరీ అక్కడ ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది కూడా ఏ సమస్య కూడా అడగకుండా ఉన్నారు. చాలా బాధాకరంగా ఉంది. కనీసం లాస్ట్ వాలంటీర్లకు ఉన్నటువంటి విలువలు కూడా సర్పంచ్కు లేవంటే చాలా బాధాకరంగా ఉంది. అవి కూడా గౌరవ మంత్రివర్యులు, కమిషనర్ గారు కూడా దాని మీద చర్య తీసుకొని అక్కడ ఏ సమస్య జరిగినా కూడా గౌరవ సర్పంచులతో కూడా సంప్రదించి చేయాలని చెప్పి కూడా ఆ పాయింట్ ఆ జీవో తీసుకొని రావాలని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాము. ఇకపోతే మేము ఏదైనా రాబో రోజుల్లో ఇప్పుడు ఉన్నటువంటి తరుణంలో డెంగ్యూ వ్యాధి అయితేనేమి,
విషజ్వరాలు అయితేనేమి ఉన్నాయి. కరోనాకు రాబో రోజుల్లో కరోనా కూడా ఎక్కువ థర్డ్ వే వస్తుందని అంటున్నారు. దానికి ఏదైనా కానీ మా యొక్క సర్పంచులతో ఎక్కడైనా మా పంచాయతీలు అంటే కొన్ని పంచాయతీలలో ఫండ్స్ ఉంటాయి. ఫండ్స్ లేని పంచాయతీల్లో కూడా గవర్నమెంట్ చొరవ తీసుకొని ఆ పంచాయతీలలో ఈ కరోనా వ్యాధికి ఏదైనా డెంగ్యూ వ్యాధికి కూడా దానికి సంబంధించినటువంటి మెడిసిన్ మందులు పంపిస్తే కనుక అక్కడ స్ప్రే చేసేదానికి కూడా మేము ఉంటుందని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా మా జిల్లాలో ఉన్నటువంటి సర్పంచులం అందరము కలిసి గట్టిగా కృతనిశ్చయంతో ఉన్నాం. ఎందుకంటే అంతా యూత్ ఉన్నారు, చదువుకున్నటువంటి ఎడ్యుకేషన్ పర్సన్ ఉన్నారు, సోదరిమణులు కూడా నాతోటి ఎన్నికైనటువంటి వారు మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి నాయకులు ఉన్నారు. కావున ఖచ్చితంగా మేమందరం కలిసి మన కడప జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు సర్పంచులము కూడా అందరం కూడా నెరవేర్చుకోగలమని చెప్పి నమ్మకంతో ఉన్నాము. ఖచ్చితంగా మా సర్పంచులము 790 మంది సర్పంచులం ఉన్నాం జిల్లాలో. మేమందరం కలిసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులతో మీటింగ్ జరపాలని చెప్పి కూడా మేము గౌరవ మన ఎంపీ అవినాష్ రెడ్డి గారిని అడిగి ఆయనతో మనము సంప్రదించి కూడా ఆయన యొక్క సూచనలు సలహాలు కూడా తీసుకొని మా యొక్క డిమాండ్స్ కూడా మా యొక్క ఇబ్బందులు కూడా ఆయనకు వివరించి గౌరవ ఎంపీ అవినాష్ రెడ్డి గారితో కూడా సంప్రదించి చేసుకుంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా ఇంకొక విషయం ఏమంటే మా జిల్లాలో ఉన్నటువంటి మండలాలలో ఉన్నటువంటి సర్పంచులందరూ కలిసి మండల స్థాయి నాయకులను ఎన్నుకోవాలని చెప్పి కూడా వారికి అక్కడ ఉన్నటువంటి సర్పంచులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కలిసి ఒక నాయకుని మండల స్థాయి నాయకుని ఎన్నుకుంటే అందరం కూడా కలిసి గట్టిగా పోరాడేదానికి మాకు ఆస్కారం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఏ సర్పంచ్కి ఏ సమస్య వచ్చినా మా వంతు సహాయం చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. దృష్టికి అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు కోనా శశిధర్ గారు కమిషనర్ గారు ఆయన దృష్టికి కూడా త్వరలోనే తీసుకెళ్తాము. తర్వాత ఇప్పుడు మాకు ఒక స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అని కార్పొరేషన్ అని ఒకటి ఇచ్చారు. దాంట్లో మా వాళ్ళకు కూడా మా కోడలకు కూడా ఒక డైరెక్టర్ పదవి ఇచ్చారు. మేము మన జిల్లాకు ఎక్కువ ఏమైనా కానీ దోమలు కొట్టుకునేదానికి ఒక స్ప్రే కొట్టేదానికి కానీ ఇంకా ఏమైనా కానీ అక్కడి నుంచి ఏమైనా ఫండ్స్ వస్తే తట్టుకుంటే ఖచ్చితంగా మనం దగ్గరుండి అధ్యక్షులుగా కానీ మా జిల్లా సంఘం తరపున కానీ అందరం పోరాడి ఎక్కువ నిధులు దానికి సంబంధించినటువంటి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి నిధులు అన్నీ కూడా మేము తెచ్చుకుంటామని చెప్పి కూడా మేము ఇప్పుడు స్టార్ట్ చేసాము. దాన్ని ఇప్పుడు ప్రజెంట్ ముందు ఒకసారి అడుగుతాము రిక్వెస్ట్గా, మళ్ళీ డెడ్ లైన్ అని మళ్ళీ నిదానంగా మేమందరం జిల్లా వాళ్ళమంతా కూర్చొని మాట్లాడి ఏం చేయాలా ఏం కదా మేము కొన్ని చిన్న సమస్యలు ఈ సమస్యలు ఏమైనా ఉంటే కనుక మేము దృష్టికి తీసుకెళ్తాం. గౌరవ మంత్రివర్యులు కూడా ఆయన తెలుసు కదా, ఆయన కూడా ఒక అన్నీ తెలిసిన నాయకుడే. ఆయన ఉన్నాయి మా దాంట్లో అకౌంట్లో ఉన్నాయి. మా అకౌంట్లో ఉండేదానికి ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొద్దిగా త్వరితగతిన మా బిల్లులు కొద్దిగా ఎప్పుడైతే పెట్టినామో ఈ మధ్యకాలంలో పెడుతుంటే వస్తున్నాయి, రిలీజ్ అవుతున్నాయి. కొన్ని దాంట్లో కాలేదు. దాంట్లో కూడా మేము గౌరవ మంత్రివర్యులతో కూడా గట్టిగా మేము మాట్లాడి మా ఫండ్స్ మాకు రావాలి సార్, మాకు లేకపోతే ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు మా సర్పంచులంతా. చాలా ఏ పని చేయాలన్నా కూడా మెయిన్ ఒక ప్రభుత్వానికే కాదు, ఒక పల్లెలకు కూడా వెన్నెముక లాంటి వాళ్ళే సర్పంచులు. ఆ సర్పంచులతో ఏదైనా మంచి పేరు తెచ్చుకోవాలంటే అక్కడ ఉన్నటువంటి ఏ సమస్యలైనా నెరవేర్చుకోవాలంటే ఆ ఫండ్స్ గవర్నమెంట్ ద్వారా మాకు రావాల్సినటువంటి ఫండ్స్ మేము గట్టిగా రాబట్టుకునేదానికి మేము కృతనిశ్చయంతో ఉన్నాము. మా జిల్లా బాడీ కూడా అందరము కూడా పార్టీకి అనుకూలస్తులమే ఉన్నాము. అయినా కానీ మాకు రావాల్సిన అధికారాలు మాకు రావాల్సిన ఫండ్స్ కూడా గట్టిగా మంత్రివర్యులతో కానీ అక్కడ ఉన్నటువంటి కమిషనర్తో కానీ మాట్లాడి చర్చించి ఇక్కడ గౌరవ కలెక్టర్ వర్యులతో కూడా సంప్రదించి ఆయన మా డిపిఓ గారితో కూడా సంప్రదించి మాకు ఏమేమి రావాలనో అవన్నీ కూడా మేము తెచ్చుకోగలమనే మా ధైర్యం మాకు ఉంది. కనుక మా సర్పంచుల సంఘం జిల్లా బాడీ కూడా అట్లాంటి వాళ్ళమే అందరం ప్రతి ఒక్కరము గట్టి కృతనిశ్చయంతో ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి సర్పంచులు కూడా చాలా పవర్ఫుల్గా ఉన్నారు. ఎందుకంటే చదువుకున్నటువంటి వారే, మంచి తెలివైన వారే. ఈసారి వచ్చినటువంటి సర్పంచులు అంతా యూత్ ఉన్నారు ఎక్కువ. వారి అందరూ కూడా మేమందరము కలిసి కూడా మా యొక్క సమస్యను గవర్నమెంట్ ద్వారా చర్చించుకుంటామని చెప్పి కూడా నెరవేర్చుకుంటామని కూడా మీకు తెలియజేసుకుంటున్నాం.
స్వామి పట్టం పట్టండి స్వామి. తలకాయ తినా ఈ రాష్ట్ర ప్రియతమ నాయకుడు ఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర పూర్తి జరిగి ఈ రోజుకి సరిగ్గా 4 సంవత్సరాలు. భారతదేశంలోనే ఎవ్వరూ చేయనన్ని రోజులు, చేయనంత దూరము జగన్మోహన్ రెడ్డి గారే చేసినారు పాదయాత్ర. సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర, దాదాపు 18 నెలల కాలం, 16-18 నెలల కాలం, దగ్గర దగ్గర 4000 కిలోమీటర్లు, 3645. రాష్ట్రమంతా నలుమూలల, పల్లె పల్లె, వీధి వీధి, ఇంత సుదీర్ఘమైన పాదయాత్ర ప్రజా సంకల్ప యాత్ర పేరిట చేసినాడు. ఈరోజు 4 సంవత్సరాలు. అందుకు గుర్తుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా సర్వమత ప్రార్థనలు చేసి, మిఠాయిలు పంచుకొని, కాసింత దూరం పాదయాత్ర చేసి ఈ రాష్ట్ర ప్రజలకు గుర్తు చేస్తూ ఉన్నాం. ఎన్ని వేల కిలోమీటర్లు నడవడం, అధికారంలోకి రావడం ఇది ప్రాధాన్యత కాదు. గతంలో కూడా ఎంతోమంది నాయకులు పాదయాత్ర చేసినారు. సుదీర్ఘమైన వారి పాదయాత్రల యొక్క చివరి గమ్యం, లక్ష్యం పార్టీని అధికారంలోకి తీసుకురావడం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రకు ఆ అంశం కాదు, ప్రత్యేకత ఉంది. ఏ నాయకుడైనా పాదయాత్ర చేస్తే పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం కాదు, ప్రజా సమస్యలను తెలుసుకునే దానికోసం పాదయాత్ర చేయాలా, తెలుసుకునే ప్రజా సమస్యలను అధికారం చేజిక్కించుకున్న తర్వాత పరిష్కారం చేయాలా. గతంలో చంద్రబాబు నాయుడు కూడా చేసినాడు పాదయాత్ర, అధికారంలోకి మాత్రమే వచ్చినాడు. ఈనాటి 2.5 సంవత్సర కాలం, 28 నెలల ప్రజా సంక్షేమ పాలనలో అన్ని పథకాలు ఉద్భవించినాయి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టే ప్రతి సంక్షేమ పథకం కూడా పేదవాని ఆలోచనలో నుంచి ఉద్భవించినదే. ఏ నాయకుడైనా పాదయాత్ర చేస్తే ఇట్లనే చేయాలి. ఈ విధంగానే అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యలు పరిష్కరించాలి. అందుకే జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ప్రజా సంక్షేమం కోసం. జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర 100కి 100 భాగాలు ఈ రాష్ట్రంలో ఉండే ప్రజల యొక్క సంతోషం కోసమే ఉపయోగపడుతుంది తప్ప అధికారం కోసం కాదు. పూర్తిగా జనం కోసం. ఆయన పాదయాత్ర భారతదేశ చరిత్రలోనే ఒక సువర్ణాక్షరాలతో లిఖించబడినటువంటి ఘట్టం. ఆ తర్వాత జరిగిన పట్టాభిషేకం, ఆ తర్వాత జరుగుతుండే ఈ పరిపాలన 100కి 100 భాగాలు
ఎప్పటికీ రాష్ట్ర ప్రజలు గుర్తుపెట్టుకునేదే. ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాలు కిందట పాదయాత్ర మొదలుపెట్టి 3650 కిలోమీటర్లు বরুদল बैंक स्टाफ अंदर बैंक अंदर की మా ప్రియతమ కస్టమర్లకి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ముందుగా నేను నాకు ఎంవీ రంగారెడ్డి గారి కుటుంబం తరఫున
ఆఫ్కార్ చైర్మన్గా నాకు బాధ్యతను అప్పగించిన మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మనం ఈరోజు ఆఫ్కార్ అనేది ఒక అపైట్ స్టాండ్, ఇది గైడింగ్ ఆల్ DCCBs, మొత్తం డిస్ట్రిక్ట్ ఒక DCCBs అంతా కూడా గైడ్ చేస్తూ ఆఫ్కార్ వారి ముందుకు వెళ్తున్నాము. మనం ఇంతకుముందు గత 100 సంవత్సరాలుగా కూడా ఈ సహకార బ్యాంకులు అనేవి ఉన్నాయి. ఆ సహకార బ్యాంకులు ఓన్లీ రైతులకు మాత్రమే సేవ చేస్తాననేది ఉంది. కానీ ఇప్పుడు మేము అన్ని రకాల స్కీమ్స్ కూడా DCB ద్వారా మేము ముందుకు వెళ్తున్నాము. ఆ కమర్షియల్ బ్యాంక్స్కి ఫ్రీగా కూడా అన్ని రకాల లోన్లు కూడా ఎడ్యుకేషన్ లోన్స్ కానీ, వెహికల్ లోన్స్ కానీ, సహకార సంఘాలకి గ్రూప్స్ లోన్స్ కానీ అన్ని రకాల లోన్స్తో కూడా DCCB బ్యాంక్స్ వాళ్ళు ఇప్పుడు ముందుకు వెళ్తున్నారు. ముఖ్యంగా రైతులకు, మహిళలకు, చిన్న చిన్న వ్యాపారస్తులకు ఆ సేవ చేసే అవకాశం తగ్గినందుకు నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు SHG గ్రూప్స్ కూడా మేము 9 అతి తక్కువ ఇంట్రెస్ట్తోనే లోన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు లోన్ కూడా 20 లక్షల వరకు పెంచారు. ప్రాసెసింగ్ ఫీజు తీసుకోవట్లేదు. ఈ అవకాశం అందుకు కూడా అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా రైతులకు గవర్నమెంట్ స్కీమ్స్ అనేవి కూడా చాలా బాగా ఇంప్లిమెంట్. ఇప్పుడు వైఎస్ఆర్ బీమా అనేది కూడా ఇన్సూరెన్స్ తీసుకోకుండా బ్యాంకు ద్వారా రుణాలు ఇస్తున్నారు. 1 లక్ష వరకు కూడా వాళ్ళకు 0 ఇంట్రెస్ట్తో ఇట్లా వాళ్ళకు మ్యాక్సిమం 40 lakhs వరకు కూడా లోన్స్ రైతులకు అందుతున్నాయి DCCB బ్యాంక్స్ ద్వారా. ఇంకా మేము గవర్నమెంట్ స్కీమ్స్ కూడా గర్వంగా చెప్పగలము. PM స్వానిధి నుంచి మొత్తం 12,000 మెంబర్స్ బెనిఫిషియర్స్కి మేము లోన్ DCCB ద్వారా అందజేశాము. ఇంకా జగనన్న తోడు అవన్నీ కూడా మేము గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఈ అవకాశాలన్నీ కూడా అందరూ ఉపయోగించుకోవాలని నేను అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా మేము DCCBస్కి ఆఫ్కార్ సపోర్ట్ ఇస్తుంది. ఆఫ్కార్ నాబార్డ్ వారి సహకారంతో ముందుకు వెళ్తున్నారు. ముఖ్యంగా మాకు CM గారి చొరవతో, నాబార్డ్ వారి సహకారంతో